ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. యెహోవా మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రభు యొక్క కృపను బట్టి, ఆయన దయను బట్టి మరొకసారి మీదటికి వచ్చుటకు దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ విధంగా మరొకసారి నీ ఎదుటికి వస్తూ ఉండగా నైనా మాతో అందరితో మాట్లాడండి ప్రభువా. ఆయన ఆత్మ సంబంధమైన మర్మములను మీరు మాకు బోధించండి, నేర్పించండి. లోతైనటువంటి విషయాలను నేర్చుకుంటూ మరెక్కువగా నిన్ను నాయన మహింపరచుటకు, నిన్ను సమీపించి నీ ఎదుట ప్రభువా నీ సాక్షులుగా ప్రతిష్ఠించబడుటకు సహాయం చేయమని నీ కృపను అర్థిస్తుండగా మీరే మా అందరితో మాట్లాడి బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు తీసుకొచ్చి మన ముందు పెడతా ఉన్నారు. వాటిలోంచి మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని అన్నారు. ప్రియులారా, మరి మనమందరము ఆత్మ సంబంధులమే. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో సంఘంతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ ఆయన మాట్లాడలేకపోయాను అన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడే విధానం వేరే ఉంటుంది. అన్ని విషయాలు వారితో పంచుకోగలుగుతాం. కానీ కొన్ని విషయాలు సంఘంలో ఎదుగుదల లేని వారు, ఆత్మీయంగా ఎదగనటువంటి వారు, మనోనేత్రాలు వెలిగించబడినటువంటి వారితో మాట్లాడితే అవి వారికి వెరితనంగా అనిపడతా ఉంటాయి. వారు వాటిని అంగీకరించలేరు. పైగా మరి ఆత్మ సంబంధమైన విషయాల్ని వారి ముందు పెట్టినప్పుడు అవి వారికి అర్థం కాకపోగా వాటిని తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా మరలా ఇతరులకు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పౌలు గారు ఆ మాట అన్నారు. సంఘంతో మాట్లాడుతూనే అన్నారు. ఏమన్నారు? ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతేని. ఇంకా కంటిన్యూషన్లో అంటున్నారు, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. చూడండి, ఇంకా మీలో మార్పు రావాలి, ఇంకా మీరు చాలా మారాలి. మరి మీరు ఎట్లున్నారంటే క్రీస్తును అంగీకరించారు కానీ, క్రీస్తును తెలుసుకున్నారు కానీ, క్రీస్తును వెంబడిస్తున్నారు కానీ మీలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం రాలేదు, పరిపూర్ణమైనటువంటి మార్పు రాలేదు. మీరు ఎలా ఉన్నారంటే ఇది కూడా చూడండి, ఇక్కడ అంటున్నారు శరీర సంబంధులైన మనుషులే, ఇంకా శరీర సంబంధులే, ఇంకా శరీరానుసారులుగానే ఉంటున్నారు. మరి మనం చూస్తాం గలతీయులకు రాసిన పత్రికలో శరీర కార్యములు స్పష్టములై ఉన్నాయి అని. కొంతమంది మందిరంలోకి వస్తారు, ప్రార్థనలో పాల్గొంటూ ఉంటారు, కానీ ఇంకా శరీర కార్యాలని విడిచిపెట్టరు. శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి మనస్సు వారిలోంచి ఇంకా బయటికి పోదండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడే వారిని మార్చాలి. అంటే వారిని పూర్తిగా మనం అవాయిడ్ చేయాలని కాదు, కానీ వారు కూడా నేర్చుకునే అవకాశం ఉంది, నిదానంగా నేర్చుకుంటారు. అందుకే పౌలు గారు ఏమన్నారు? క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. మీరు ఇంకా పసిబిడ్డలుగా ఉన్నారు, ఆ విధంగానే మిమ్మల్ని ట్రీట్ చేస్తూ ఉన్నాం, ఆ విధంగానే మీకు లీడ్ చేస్తూ ఉన్నాం, గైడ్ చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఎలాగైనా కానీ ఆత్మీయంగా బలపరచాలనేటువంటి ఉద్దేశం ఉంది. కాబట్టి అన్ని విషయాలు మరి పంచుకోలేకపోతున్నాం, కానీ పంచుకోవాలనిపిస్తూ ఉంది. మీరు నేర్చుకోవాలి, మీరందరూ ఆత్మీయంగా ఎదగాలి, కానీ అంత స్పీడ్ అనేది మీలో కనపడటం లేదు. మీరంత వేగంగా ప్రభువుని గురించి నేర్చుకోలేకపోతున్నారు. మీరు మీ ఆలోచన విధానము, మీ ప్రవర్తన, మీ యొక్క జీవన విధానం ఇవన్నీ కూడా లోకంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా అదే విధమైన ఆలోచన శైలి, ఆలోచన కలిగి ఉంటున్నారు. ఆ సరళి మీరు మార్చుకోవాలి, ఆ విధానం మార్చుకోవాలి అనేది ఆయన ఉద్దేశమై ఉన్నది ప్రియులారా. మరి చాలామంది సంఘంలో ఉండి ఇంకా లోకానుసారమైనటువంటి బ్రతికేవారు బోళ్ళంతమంది మనకు కనబడతా ఉంటారు. క్రీస్తు ప్రేమను ఎరిగిన తర్వాత మారు మనసు పొందామని చెప్పుకుని
తర్వాత బాప్తిజం తీసుకొని రక్షణానుభవం కలిగినటువంటి వారు సంఘంలో ఉంటూ ఎంతమంది ఆచార వ్యవహారాలు, లోక సంబంధమైన ఆచార వ్యవహారాల్లో నిమగ్నం లేదు. ఎంతోమంది వారు అలాగే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, కానీ క్రీస్తుని వెంబడించే వారికి తగినట్టుగా వారు జీవించలేకపోతూ ఉన్నారు. అది చాలా దుఃఖకరమైన విషయం, బాధాకరమైనటువంటి విషయం. లోకమును మనం జయించాలి ప్రియులారా. లోకాశ, నేత్రాశ, జీవబుడంబం ఇవి లోకంలో ఉన్నవారికే కాదు, సంఘంలో ఉన్నవారిని కూడా పట్టి పీడిస్తూ ఉన్నాయి. వాటిలోంచి మనం విడుదల పొందాలి. వాటి మీద పరిపూర్ణమైనటువంటి జయ జీవితం మనకి రావాలి ప్రియులారా. శరీర సంబంధులతో మాట్లాడినట్టే మాట్లాడాల్సి వస్తూ ఉంది మీతో. చూడండి, మీ ఎదుగుదల ఏం సరిగా కనిపించటం లేదు అని పౌలు గారు వాపోతున్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకని ఆ మాట అనాల్సి వచ్చిందంటే, మరి ఇక్కడ వారిలో అసూయ కలహము ఉన్నట్లుగా దైవ సేవకులు గుర్తించారు. చూడండి 3వ వచనంలో, మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? వారిని ప్రశ్నిస్తున్నారు. ఎందుకయ్యా మమ్మల్ని అంత మాట అన్నావు, మమ్మల్ని శరీర సంబంధాలను ఎందుకన్నావయ్యా అని దైవ సేవకుని అడిగితే అంటున్నారు, మీలో అసూయ ఉన్నాయి, కలహంలో ఉన్నాయి. ఈ రెండు మరి దేవుణ్ణి వెంబడించేటువంటి వారికి, నిజంగా మారు మనసు పొందినటువంటి వారికి, రక్షణ పొందినటువంటి వారికి ఉండకూడదు. మనలో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఉండాలి. మనమందరము కలిసిమెలిసి ఉండాలి. ఒకరి యొక్క క్షేమం ఒకరు కోరుకోవాలి, ఒకరి అభివృద్ధి ఒకరు కోరుకోవాలి. మరి కానీ ఈర్ష, అసూయ, ద్వేషం ఇవన్నీ మనలో ఉన్నాయంటే మనం క్రీస్తుని ఏ విధంగా వెంబడిస్తున్నట్లు? దయచేసి మనము అర్థం చేసుకోవాలి ప్రియులారా. క్రీస్తుని వెంబడించేవారు క్రీస్తు చూపించిన మార్గంలో మనం నడవాలి. క్రీస్తు మనకు నేర్పించింది ఏంటిది? ప్రేమ, త్యాగం, ఒకరి క్షేమం ఒకరు కోరుకోవడం. ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? యేసుప్రభు వారు ధర్మశాస్త్రాన్ని మన ముందు పెట్టారు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు పాటించాలా వద్దా అంటే ఆయన చెప్పిన మాట, ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నిటిని తీసుకొచ్చి షార్ట్ చేసి చూపించారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో నీవు దేవుణ్ణి ఆరాధించు అని చెప్పిన ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది చాలా ప్రధానమైనది, అది చాలా గొప్పది, చాలా క్లుప్తంగా అందులో వ్రాయబడినటువంటి మెసేజ్ మనం అర్థం చేసుకోవాలి. మరి సమాజంలో ఉన్న వారి ఎడల, బంధువుల ఎడల మనము ఈర్ష, అసూయ మరి అంతకుముందు మనం కలిగి ఉన్నాం. అలాంటి లక్షణాలే, అలాంటి ప్రవర్తనే ఈ రోజున నువ్వు సంఘంలో చేర్చబడిన తర్వాత మందిరంలో దేవుని వాక్యం వింటూ, వాక్యం నేర్చుకుంటూ, కానీ ఏమాత్రం మార్పు లేదు. ఆ రోజున బయట నీ బంధువులతో, అలాగే నీ యొక్క పని చేసేటటువంటి ప్రదేశంలో, అలాగే సమాజంలో ఈర్ష, అసూయ కలిగి ఉన్నావు, ద్వేషాలు కలిగి ఉన్నావు. ఈ రోజునేమో సంఘంలోకి వచ్చిన తర్వాత ఒకరిని చూసి ఒకరి ఎడల నీవు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే నీలో ఎక్కడ మార్పు వచ్చింది? నీవు పసిబిడ్డల లాంటి వ్యక్తివి కాదా? అంటే నీవు ఆత్మీయంగా ఎదగలేనట్టే కదా. దయచేసి అర్థం చేసుకుందాం. ఎక్కడ నీలో నిజమైన మార్పు వచ్చిందో ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవుడు నీకు మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈరోజు సమయం ఉన్నది మార్పు చెందుటకు, సరిచేసుకున్నటకు దేవుడు అవకాశం ఇచ్చి ఉన్నాడు ప్రియులారా. చూడండి ఇంకేమంటున్నారు చూడండి. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ఏమంటున్నారంట? ఒకరు, ఇది సంఘం సంబంధించినటువంటి విషయం అండి. సంఘంలో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఒకళ్ళు అంటున్నారు నేను పౌలు వాడను, మరొకళ్ళు ఏమంటున్నారు నేను అపోల్లో వాడను. ఒక ఆయన పౌలు ఆయన, మరొక ఆయనేమో అపోల్లో ఆయన. ఇద్దరు దైవ సేవకులే, ఇద్దరు దేవునికి చెందిన వారే, ఇద్దరు దైవ సేవకులే, దైవజనులే. కానీ ఇందులో మళ్ళీ ఏ భేదాలు తీసుకొస్తున్నారు? ఏమండి, మనుష్యరీతిగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరికి నచ్చిన విధి విధానాల్లో వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. మనుషుల్ని ప్రేమిస్తున్నారు. మనుషుల్ని కాదండి ప్రేమించాల్సింది, మనుషుల్ని కాదండి అనుసరించాల్సింది. మనం ఎవరిని అనుసరించాలి? మనం ఎవరిని ప్రేమించాలి? మనము దైవ సేవకుల్ని వెంబడించడం కాదు, క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తుని మార్గదర్శకంగా మనం తీసుకోవాలి. ఏమండి,
దయచేసి గుర్తుపెట్టుకోండి, మేమందరము, నేను దైవ సేవకుడును కనుక నా మట్టుకు నేను చెప్తూ ఉన్నాను, నేను దేవుని సేవకుడును. అలాగే లోకంలో అనేక మంది దైవ సేవకులు ఉన్నారు, దేవుని యొక్క పనివారు ఉన్నారు. మేమందరం ఏం చేస్తున్నామో తెలుసా? మేమందరము కలిసి దేవుని పని చేస్తున్నాం. మేమందరము దేవుని యొక్క గృహ నిర్వాహకత్వం చేస్తూ ఉన్నాం. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా దేవుని యొక్క పనివారే. అందరినీ దేవుడు తన యొక్క పనివారిగా నియమించుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఇస్తున్న క్లారిటీ చూద్దాం. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఎవరి పని వాళ్ళు చేశారు, అందులో మీరు భాగస్థులై ఉన్నారు. వారు నిలబడి పనిచేసినప్పుడు, వారు మీకు సువార్త ప్రకటన చేసినప్పుడు, దేవుని యొక్క మాటలు ప్రకటన చేసినప్పుడు మీలో మార్పు జరిగింది. ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు గొప్ప, ఒకళ్ళు తక్కువ అనేం లేదండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. పౌలు గారు ఇస్తున్నటువంటి క్లారిటీ, మనము ఒకరిని గొప్ప చేస్తాం, ఒకరిని తోలనాడుతూ ఉంటాం. అది మంచిది కాదు. దేవుడు ఎవరికి ఏ పని అప్పగించాడో వారు ఆ పని చేస్తూ ఉన్నారు. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ ఏం లేదు. వారు వారి పని చేసి ముగిస్తూ ఉన్నారు. చూడండి 6వ వచనం చూద్దాం. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగజేయువాడు దేవుడే. నాలో ఏం లేదు, మాలో ఏం లేదు. మేం చేయాల్సింది చేశాం. నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు. అది వృద్ధి జరుగుతూ ఉంది అంటే ఆ వృద్ధి దేవుని నుండి వస్తూ ఉంది. వృద్ధి కలుగజేసేవాడు దేవుడే. నేనైనా, మేమైనా, మనం అందరమైనా ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవుడు అప్పగించిన పని మనం చేయాలి. దేవుడు మనకిచ్చిన బాధ్యతలు మనం నెరవేర్చాలి. అంతేగాని మన వైపు మనం చూసుకోవడమో, మనుషుల వైపు చూసుకోవడమో అది సరైనటువంటి విధానం కాదు ప్రియులారా. దయచేసి గుర్తుపెట్టుకోండి, మనలో మనం గర్వించొద్దు, మన భక్తిని చూసి మనం మురిసిపోవద్దు, లేకపోతే దాన్ని బట్టి మనలోకి గర్వం రానియద్దు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మనం నేర్చుకోవాలి. తర్వాత ఆయన అన్నమాట 9వ వచనంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. మేము దేవుని జతపని వారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మేమెవరు, మీరెవరు? ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అసలు నీవెవరు, అసలు నేనెవరిని అనే ప్రశ్న ఎప్పుడైతే మనము వేసుకుంటామో, ఎప్పుడైతే ఆ ప్రశ్న మనలోనికి వస్తుందో మనకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు మన డ్యూటీస్, మన రెస్పాన్సిబిలిటీస్ అప్పుడు గుర్తొస్తాయి. మన డ్యూటీ ఏంటో మనం అప్పుడు సక్రమంగా చేయగలుగుతాం ప్రియులారా. కానీ ఎప్పటివరకైతే నేనెవరిని అనే ప్రశ్న మనం వేసుకోమో అప్పటిదాకా మనము మన జీవితానికి ఒక అర్థము రాదు. మన జీవితాన్ని అలా కాలక్షేపంగా గడిపేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ప్రశ్న వేసుకుంటామో ఆ ప్రశ్న ద్వారా దేవుడు మనకు బోధిస్తాడు. మనం ఎవరో అర్థమయ్యేటట్టు దేవుడు చేస్తాడు. ఆయన చెప్పిన మాట చూడండి, మేము దేవుని జత పనివారమై ఉన్నాం. మరి మీరు దేవుని వ్యవసాయము, అలాగే దేవుని గృహం. కాబట్టి మా పని మేము చేస్తున్నాం, మీరు పని మీరు చేయాలి. ఇక్కడ 10వ వచనంలో పౌలు గారికి అర్థమైంది చెప్తున్నారు చూడండి. నా మట్టుకు నేనైతే నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, దిస్ ఈజ్ మై వర్క్. ఇది నా పని. దేవుడు పునాది వేసే పని నాకు అప్పగించాడు. దానిలో నేను నమ్మకంగా పనిచేశాను. దేవుడు నాకు ఇచ్చిన పని నమ్మకంగా చేశాను. ఎలా చేశాను? నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను. అంటే నా పని చక్కగా, అందుకే ఆయన అంటాడు, నేను నా పరుగు చక్కగా కడముట్టించి తిని. తిమోతికి రాసినటువంటి పత్రికలో కూడా ఒక మంచి మాట మనం చూద్దాం ప్రియులారా. 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. అందులో కూడా మంచి పోరాటం పోరాడాను అని చెప్పడం జరిగింది ప్రియులారా. ఇప్పుడు తిరిగి 3వ అధ్యాయంకి వచ్చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయన ఏమన్నారు? నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె,
నేను మంచి పునాది వేశాను అని చెప్పేసి అన్నారు. నేర్పరి అయినటువంటి శిల్పకారి. ఎలాగా? ఈ రోజున చేశామంటే చేశాం, పని అయిపోయిందంటే అయిపోయింది, ముగించామంటే ముగించామన్నట్టుగా పని చేస్తూ ఉన్నారు చాలామంది. చాలా విచారకరమైనటువంటి విషయం. ఒక పని చేస్తే అందులో మన నిపుణత కనిపించాలి. కానీ ఈ రోజున దులిపేసుకోవడం మనకు కనబడుతుంది. ఎలా కొలా చేసేసామంటే చేసేసామన్నట్టుగా. చేశారా బాబు? చేసామా? చేసేసాం. చదివారా? చదివేశాం. ఎగ్జామ్ రాశారా? రాసేసాం. కానీ తర్వాత ఫైనల్గా చూస్తే రిజల్ట్ మనందరికీ తెలుస్తుంది కదా. రిజల్ట్ మనందరికీ బాహాటంగా కనబడుతుంది. ప్రియులారా, అప్పుడు అర్థమవుతుంది. ముందు అర్థం కాకపోవచ్చు. ముందేమన్నారు? చేసేసాం, చదివేశాం, రాసేసాం, వచ్చేసింది అన్నట్టు పిల్లలు చెప్తుంటారు. పిల్లలే కాదు, పెద్దోళ్ళు కూడా. మరి వారి యొక్క పనుల్లో నిమగ్నమైనప్పుడు వారి యొక్క అధికారులు వారిని అడుగుతూ ఉంటారు, ఏమ్మా చేశారా? చేశారా అంటే చేశానంటున్నారు. కానీ వెంటనే అర్థం కాదు. వెంటనే వారిని నమ్మచ్చు. వాళ్ళు చెప్పినటువంటి మాటను బట్టి, వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి చేశాము అంటే సరే అని నమ్మచ్చు. కానీ అంతటితో అయిపోలేదు కదా. ఆ తర్వాత వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది ఖచ్చితంగా ఒకరోజు ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఒక రోజున పరీక్ష పెడతారు. అందులో తేటతెల్లమైపోతుంది. నేను మీకు అందరికీ ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. మన ప్రాంతంలో రోడ్లు వేసారనుకుందాం. ఆ రోడ్లు వేసిన తర్వాత అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఒక రోజున తనిఖీ చేస్తారు. ఆ తనిఖీ చేసేటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళకి నచ్చిన దగ్గర ఒక ముక్క తీసి కరెక్ట్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్లాన్ ప్రకారంగానే ఎంత మందం వేయాలి, ఎంత క్వాంటిటీ, ఎలా క్వాలిటీగా ఉందా లేదా అనేది వాళ్ళు పరీక్ష పెడతారు. ఆ తర్వాత బిల్ శాంక్షన్ చేస్తారు. ఎలా పడితే అలా వేస్తే బిల్ శాంక్షన్ చేయరు. ఆ తర్వాత నెక్స్ట్ కాంట్రాక్ట్ వాళ్ళకి రాదు. తర్వాత వారి జీవితం అంతే, అయిపోయినట్టే. ఇక ప్రియులారా, అట్లనే మనిషిని కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఇందులో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేనైతే పునాది వేశాను, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవలెను. నా మట్టుకు నేనైతే అని చెప్పిన ఆయన కట్టే విషయంలో చాలామంది కడుతున్నారు. కట్టేవాళ్ళు ఎలా కడుతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి అనేది ఆయన ఇచ్చినటువంటి సూచన. ఈ రోజున నీవు నేను మనమందరం కూడా జాగ్రత్త తీసుకోవాలి. కట్టే పనిలో నీవు ఉంటే, ఒకవేళ దేవుడు నీకే పని వచ్చాడో ఆ పని నీవు నమ్మకంగా చేయాలి. నమ్మకంగా చేస్తే బహుమానం ఉంది. లేకపోతే ఈ కింద వచనాల్లో వాటి గురించిన వివరణ ఉంది ప్రియులారా, వాటిని మనం నేర్చుకుందాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటి? ప్రతి వాడు కూడా వారు కడుతున్నారు పునాది మీదే. పునాది ఒకటే. ఈ రోజున ఇల్లు కట్టేటప్పుడు చూడండి, ఒక కన్స్ట్రక్షన్ చూడండి, ప్రతిదానికి ఫౌండేషన్ ఉంటుంది. ఫౌండేషన్ ఈజ్ కామన్ కదా. అన్నీ ఏ ఫౌండేషన్ అయినా ఒకేలా ఉంటుంది. కానీ ఆ ఫౌండేషన్ మీద కట్టేటువంటి ఆ కట్టడం ఉన్నది చూడండి, అది మాత్రం మారిపోద్ది. దాని షేప్ మారిపోద్ది, దాని యొక్క వ్యూ మారిపోతుంది, మొత్తం మారిపోతుంది. అన్ని బిల్డింగ్లు ఒకలా ఉండవు, కానీ ఫౌండేషన్ మాత్రం కింద ఒకటేలా ఉంటుంది కదా. కట్టినటువంటి వాని యొక్క టాలెంట్ అనేది ఆ కట్టేదాన్ని బట్టి అర్థమవుతుంది. మరి భలే కట్టాడరా అని చెప్పేసి అంటారు. ఒక్కొక్క మేస్త్రి ఉంటారు కదా, ఆర్కిటెక్చర్ మారిపోతుంది, బిల్డింగ్ ప్లాన్ మారిపోతుంది. చూడండి, ఫౌండేషన్ మాత్రం కామనే, అది కనపడదు. కానీ అది ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆ పైన కట్టేది అంత చక్కగా నిలబడితే దీర్ఘకాలం మన్నుతుంది. అందుకే ఆయన ఏమన్నాడంటే, నేను ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేశాను, ఇక మీరు ఎలా కడతారో ఆ కట్టడం మీ మీదే ఆధారపడుతుంది. మీరు కట్టేదాన్ని బట్టి దానికి అందం వస్తుంది, మీరు కట్టేదాన్ని బట్టి అది మన్నిక ఉంటుంది, ఆ తర్వాత మీరు కట్టేదాన్ని బట్టి దానికి విలువ మారిపోద్ది. అర్థమైందండి? చాలామంది దీన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. అందుకే మరి కట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ఎలా కడుతున్నావు?
నువ్వు ఒక సేవకుడు అయితే మరి సంఘాన్ని కట్టేటువంటి బాధ్యత నీకు ఇచ్చాడు. నువ్వు నీ సంఘాన్ని కట్టే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ నీవు ఒక సంఘ పెద్దవైతే నీవు ఎలా జీవిస్తూ ఉన్నావు, నీ సంఘాన్ని ఏ విధంగా బలపరుస్తూ ఉన్నావు. ఒకవేళ నీవు విశ్వాసం అయితే, నీవు ఒక విశ్వాసమైనట్లయితే నీ జీవితాన్ని నువ్వు ఎలా కట్టుకుంటున్నావు, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఓ విశ్వాసి, నీవు నీ జీవితాన్ని సరిగా కట్టుకున్నట్లయితే నీవు అనేక మందికి ఆదర్శవంతమైన వ్యక్తిగా ఉండగలుగుతావు. ఒకవేళ నీ జీవితం నీవు దేవుని ఎదుట సరిగా చూసుకోకుండా ఇష్టానుసారంగా బ్రతికి దేవునికి అలాగే సంఘానికి చెడ్డ పేరు తెచ్చినట్లయితే నిన్ను బట్టి సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు దారి తప్పిపోయే అవకాశం ఉంది. నీ జీవితాన్ని బట్టి అనేక మందికి నీవు ఆటంకంగా ఉండి ఉండొచ్చు. బహుశా నీ జీవితాన్ని బట్టి వారు ప్రభు ఎదుటకు రావడానికి వారు ఆటంకపడుతూ ఉండొచ్చు. దయచేసి పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఈ 12వ వచనంలో, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడును. ఖచ్చితంగా ఈ కట్టేటప్పుడు మెటీరియల్ మారిపోతూ ఉంది. ఇక్కడ డిఫరెంట్ మెటీరియల్స్ కనపడుతున్నాయి. బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు. వీటన్నిటిలో విలువైంది ఏంటంటారు? బంగారం, తర్వాత వెండి, ఆ తర్వాత వెలగల రాళ్ళు, తర్వాత కర్ర, ఆ తర్వాత గడ్డి, ఆ తర్వాత కొయ్యకాలు. మెటీరియల్ మారిపోతూ ఉంది. ఏమండి, ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. అందుకే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ దినము అనే మాట చూస్తున్నాం. 13వ వచనంలో, ఆ దినము దానిని తేటపరచును. పని కనబడుతుంది, అలాగే పని తేటపరచబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆ దినము ఏ దినము? ప్రభువు దినం. దేవుడు చూస్తున్నాడు. నీ పనంతటిని నువ్వు ముగించిన తర్వాత ఆ పనికి జీతం ఇచ్చేటువంటి దినం ఒకటి ఉంది. నువ్వు చేసినటువంటి పనికి జీతం పుచ్చుకుంటావు. దయచేసి గుర్తుపెట్టుకుందాం, దేవుడు ఒక దినాన నిన్ను తీర్పు తీర్చుతాడు. ఒక రోజున మనము ఆయన సింహాసనం ఎదుటికి వెళ్ళబోతున్నాం. ఆయన ఎదుట మనం లెక్క అప్పగించుకోవాల్సి ఉన్నది. నీవు చేసిన పనికి దేవుడు జీతం ఇవ్వబోతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు 10వ వచనంలో. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఇక్కడ చాలా స్పష్టంగా అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, నువ్వేం చేసావో, మంచివి చేసావా దానికి తగినట్టుగా, నువ్వు చెడ్డ పనులు చేసావా దానికి తగినట్టుగా దేవుడు నిన్ను తీర్పు తీర్చి దానికి తగినట్టుగా నీకు జీతం ఇవ్వబోతున్నాడు. ప్రియులారా, దీన్నే ధవళవర్ణ సింహాసనపు తీర్పు అంటారు. ఒక రోజున ప్రతి విశ్వాసి, ప్రతి భూమి మీద నివసించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సింహాసనం ఎదుటికి వెళ్ళి నిలబడాలి. చూడండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. తప్పించుకోలేవు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా లెక్క అప్పగించుకోవాల్సిందే. నీ జీవితం మొత్తం దేవుని ఎదుట తేటపరచబడుతుంది. నీవు పుట్టిన దినం మొదటి దినం నుండి నీ యొక్క జీవితాన్ని చాలించినటువంటి చివరి దినం వరకు కూడా నువ్వు ఎలా బ్రతికావు, ఎలా జీవించావు, ఏ పనులు చేసావు, ఎవరికి ఏ సహాయం చేసావు, లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టావు, నీవు ఎలాగా నీ జీవితాన్ని జీవించావు అనేది ప్రతిదీ కూడా దేవుడు గమనించి దానికి తగ్గట్టుగా ఆయన నీకు బహుమానమైనా ఇవ్వచ్చు, లేక శిక్ష అయినా విధించవచ్చు. ఆ దినం అప్పటిదాకా ఏం అర్థం కాదు. అప్పటిదాకా కాలక్షేపం చేసేయచ్చు, కడుతున్నట్టు నటించవచ్చు, లేకపోతే ఎలా పడితే అలా కట్టేయచ్చు. ఏమండి, మీరు ఒక్కసారి కన్స్ట్రక్షన్ని గుర్తు చేసుకోండి.
మీరు మీ గృహాన్ని కట్టించి ఉండొచ్చు, లేకపోతే ఒక బిల్డింగ్ కట్టించి ఉండొచ్చు, లేకపోతే మీరే వేరే వాళ్ళకి కట్టి ఉండొచ్చు. అలాంటి సమయంలో ఎన్ని అవకతవకలు జరుగుతూ ఉంటాయో కదండి. నేను చాలాసార్లు గమనించాను. రాయికి మధ్యలో సిమెంట్ కోర్చాలి, కానీ కొంతమంది ఏం చేస్తారంటే త్వరగా ముగించేయాలి, కాస్త డబ్బులు మిగిల్చుకోవాలన్నట్టుగా సరిగా కోర్చరు, కట్టేస్తారు. కట్టేసేసి పటపట ముగించేస్తారు, కానీ ఆ తర్వాత త్వరగా క్రాక్స్ వచ్చేస్తాయి. కాసేపటికి అర్థమైపోతుంది పని వాళ్ళు బాగా చేయలేదని కదండి. అలాంటి వారికి మళ్ళీ పనిస్తారా? ఆలోచన చేద్దాం పిల్లరా. ఇక్కడ ఈ జీవితం అనేటువంటి ఈ శరీరం, ఈ దేహము, ఈ జీవితము దేవుడు మనకిచ్చాడు. దీన్ని సరిగా చూసుకోవాలి, సరిగా కట్టాలి, ఆత్మీయంగా ఎదగాలి, భక్తి సరిగా చేయాలి. ఎలా పడితే అట్లా రోజులు డొల్లించామా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, గుర్తుపెట్టుకుందాం. చివరిగా మరొక మాట చెప్పేసి నేను ముగిస్తాను ప్రియులారా, జాగ్రత్తగా విందాము. ఇందులో ఒకటి పని కనబడుతుంది, ఆ తర్వాత దేవుడు దాన్ని తేటపరుస్తాడు. ఫైనల్గా అది అగ్నిచేత బయలుపరచబడును. అగ్నిచేత, ఇక్కడ అగ్ని అంటే దేవుడే. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. నీవు చేసిన పనంతటినీ కూడా ఆయన ఓవరాల్గా ఓవర్వ్యూ అనేది ఆయన చూస్తాడు ఖచ్చితంగా, ఎలా ఉంది అన్నిటిని బట్టి కూడా నీకు మార్క్స్ వేయడం జరుగుతుంది. కానీ వీటన్నిటినీ ఎవరు దృష్టిలో పెట్టట్లేదు, దాని మీద ఎవరు ఫోకస్ చేయడం లేదు ప్రియులారా. దయచేసి ఈరోజైనా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే మనం చేసే పని నమ్మకంగా చేద్దాం. ఇందాక పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసాం కదా, ఏమన్నారు? నేను మంచి పోరాటం పోరాడాను, నా జీవితంలో దేవునికి నమ్మకంగా నేను బ్రతికాను, నేను చేయగలిగినంత చక్కగా చేయగలిగాను. ఆ తృప్తి ఇంకెక్కడ రాదు. నిన్ను నీవు మోసగించుకోవద్దు, వేరే వాళ్ళని మోసగించొద్దు, ఏదో కాలక్షేపంగా ఏది చెయ్యొద్దు. సంఘంలో మరి ముఖ్యంగా బయట విషయాలు పక్కన పెడదాం. నువ్వు సంఘంలో దేవునికి నమ్మకంగా ఉంటే అన్ని చోట్ల నువ్వు నమ్మకంగా ఉండగలుగుతావు. నేను బయట నమ్మకంగా ఉన్నానండి, సంఘంలోనే ఏదో అట్లా చేస్తున్నానంటే అది ఒట్టి మాట. నువ్వు మొదట దేవునికి నమ్మకంగా ఉండు, నువ్వు ఎక్కడైనా నీవు నమ్మకంగా పనిచేయగలుగుతావు. నువ్వు దేవుని దగ్గర నమ్మకంగా ఉండడం నువ్వు నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు సంఘంలో నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబంలో ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీకు ఆశీర్వాదం ఉంటుంది. 14వ వచనం కూడా చదువుదాం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఎవరైనా సరే పునాది మీదే కట్టబడాలి, ఆ కట్టిన పని నిలబడాలి. ఎప్పటిదాకా? దయచేసి గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, చివరి వరకు కూడా. మధ్యలో కూలిపోతూ ఉంటాయి, కట్టేటప్పుడే కూలిపోతుంటాయి కొన్ని కదండి. పూర్తిగా కట్టేదాకా కూడా ఆగవు, కట్టేటప్పుడే ఆగిపోతాయి, కూలిపోతూ ఉంటాయి. అలాగా జీవితాలు కూడా చాలామంది వారి జీవితాలను కూల్చేసుకుంటూ ఉన్నారు, కుటుంబాలను కూల్చేసుకుంటున్నారు. దేవుని యొక్క ఉద్దేశాల నుంచి వారు వేరైపోతూ ఉన్నారు. 15వ వచనం, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. నష్టం కలిగించుకునే పని చేసుకుంటున్నారు. అది అర్థం కావట్లేదు చాలామందికి. అరే, ఈ పని నేను చేశాను, పని చేసి నష్టం తెచ్చుకున్నాను అను. ఏమండి, ఎంత కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుంటే, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాము, సరిగా నాణ్యతగా మనము ఉపయోగించలేదు, మెటీరియల్ చక్కగా ఇయ్యలేదు, సిమెంట్ కానీ ఐరన్ కానీ తర్వాత ఇసుక కానీ వీటన్నిటినీ సమపాళ్లలో చేయకుండా ఎక్కువ తక్కువలు చేసేస్తే ఆ పని అవుతుంది. ఏమండి, కొంతమంది పని చేసేవాళ్ళు అలా కకృతి పడితే, కొంతమంది ఏం చేస్తారు, పని చేయించుకునే వాళ్ళే కకృతి పడుతుంటారు. ఏం కాదు, వేసేయమంటుంటారు. సిమెంట్ తగ్గించేసేస్తే ఏమవుతుంది, బిల్డింగ్ కూలిపోతుంది. కూలిపోయిన తర్వాత అయ్యో ఇంత నష్టం జరిగింది అని బాధపడితే వస్తుందా? నష్టం జరిగిపోయిన తర్వాత బాధపడడం కాదు ప్రియులారా, నష్టం జరగకముందే నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజున చాలామంది నష్టం జరిగిన తర్వాత లబోదిబోమని మొత్తుకుంటున్నారు, చాలా బాధపడుతూ ఉన్నారు. అంతా అయిపోయింది, ఇంకేం చేసేది ఏం లేదు. ఈ రోజున దేవుడు నష్టం జరగకముందే దేవుడు నీకు ఒక వార్నింగ్ పంపుతూ ఉన్నాడు. నీవు అర్థం చేసుకుని నీ జీవితాన్ని సరిచేసుకున్నట్లయితే నీవు నష్టపోకుండా దీవించబడతావు, మేలు పొందుకుంటావు, మంచి జీవితాన్ని నీవు పొందుకోగలుగుతావు ప్రియులారా. మన జీవితంలో ఉండకూడని
అసూయలు, ద్వేషాలు, అలాగే కలహాలు, శరీర సంబంధులుగా బ్రతకడం, వీటన్నిటి నుంచి మనం విడుదల పొంది ప్రకృతి సంబంధులుగా గాక, శరీర సంబంధులుగా గాక, మనం ఆత్మ సంబంధులుగా మనం బ్రతుకుదుము గాక. ఆత్మ సంబంధులుగా బ్రతికి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రేమ నమ్మకం మిగిలిన యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, ఈరోజు నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడినందుకు వందనాలు, కృప చూపించినందుకు వందనాలు. ప్రభువా, ఈ యొక్క సందేశమును విని గ్రహించిన వారమై మారు మనసు పొందడానికి, సరిగా ఆత్మీయంగా బ్రతకడానికి సహాయం చేయండి. ఇంతకుముందు వరకు నాయన ఆత్మీయంగా ఎదగాలని ఆశపడ్డాం, కానీ నాయన ఇంకా పసిబిడ్డల్లాగే ఆత్మీయ ఎదుగుదల సరిగా లేక ప్రభువా నాయన లోక సంబంధులుగా బ్రతుకుతూ శరీరానుసారులుగా, శరీర సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా మేము బ్రతుకుతున్నాం. ప్రభువా, మమ్మల్ని మన్నించు ప్రభువా. నాయన వేటిని విసర్జించాలో, వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెడుతూ నాయన ఏవి నేర్చుకోవాలో, వేటిని అనుసరించాలో, వేటి వైపు మేము నాయన మనసు పెట్టాలో వాటి మీద మనసు పెట్టడానికి సహాయం చేయండి. కృప చూపించమని అనేకులకు మాదిరికరమైన వ్యక్తులుగా మమ్మల్ని ఉంచి మేము చేయవలసినటువంటి పనులు, మేము చేయవలసిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించే భాగ్యం ప్రసాదించమని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైండును గాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.